శ్రీ గురుభ్యో నమః! శ్రీమాత్రే నమః! హరికి ఓం. గురువుగారి పాదపద్మాలకు నమస్కారం అండి. ఇది వేములవాడ అన్న సంతర్పణ అంటే మనకి ప్రతిసారి అన్న సంతర్పణ జరుగుతుంది. అలాగే ఈసారి వేములవాడ అన్న సంతర్పణకి గురువుగారు అనౌన్స్ చేసినప్పుడు అంటే ఇంతకుముందు కాళహస్తికి అనౌన్స్ చేసినప్పుడు నేను వద్దాం అనుకున్నాను. అదేమైందంటే కొంచెం అనివార్య కారణాల వల్ల రాలేకపోయాను. వద్దాం అనుకున్నాను. కాపోతే అప్పుడు నాకు తెలీదు. గురువుగారు ఇలా వస్తారని. అంటే మరి ఎవరికీ చెప్పొద్దన్నారా? లేకపోతే ఏంటి? అక్కడ ఏం జరిగిందన్న విషయం నాకు తెలీదు. ఎవరు చెప్పలేదు. ఆహ్, వద్దాం అనుకునేవాడిని అది బ్రేక్ అయింది. తర్వాత తెలిసింది. ఇలా వేములవాడ వస్తున్నారని చెప్పేసేసి గురువుగారే ప్రకటించడం, తర్వాత మనోళ్ళు కూడా చెప్పడం జరగడం వల్ల నేను ఇంకా అది ప్రకటించడంతో ఒకటే అనుకున్నా. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వేములవాడ ఎళ్ళాలి అన్న సంతర్పణకి. అంటే నా గురువుని నేను చూసుకోలే అన్న ఒక థాటు. అంటే అది మానసికంగా అంటే శారీరకంగా కుదరొచ్చు, కుదరకపోవచ్చు ఎళ్ళడం. అయితే ఒక జీవి తన గురువుని చూసుకోవడానికి ఎంత తపిస్తదన్నది నాకు ఈ విషయంలో అర్థమైందండి. గురువుగారు వేములవాడ నేనొస్తాననగానే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి. యాక్చువల్లీ నాకైతే ఈ ఈ షెడ్యూల్‌లో కుదరదసల. వేములవాడ రావడానికి. అంటే ఎవరి పనులు వాళ్ళకుంటాయి. అలాగే ఏదో నాకు తగ్గ పని నాకేదో ఉంది. నాకొచ్చే పరిస్థితి లేదు. కానీ ఎలా అయినా ఇంక పైవోళ్ళని ఒప్పించి, ఒక్క 2 రోజులు నాకు సెలవివ్వండి. మళ్ళీ వచ్చేసి నేను దానికి డబుల్ డ్యూటీ చేస్తానని జెప్పేసి వాళ్ళని ఒప్పించి, ఇంకా నేను సెలవు తీసుకున్నాను. సరే 2 రోజులు ఇవ్వడం జరిగింది. 2 రోజులు ఇచ్చిన తర్వాత ఇంక ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలని ఫిక్స్ అయ్యి, ఇంకా ముందే అన్నీ ఏమేం కావాలనేది నేను నిర్ణయించుకున్నాను. నిర్ణయించుకున్న తర్వాత మన నియమాలు అక్కడ నియమాలకు ఒక సంబంధించిన వీడియో ఒకటిచ్చారు. ఆ వీడియో ఆల్రెడీ మనం రెగ్యులర్‌గా వెళ్ళేవోళ్ళకి దాదాపుగా ఆ నియమ నిబంధనలన్నీ తెలుసు. ఇంకో కొంచెం 2 నియమాలొకటి ఆహ్, వస్త్రాల విషయంలోని, తర్వాత ఇలా కొన్ని 2 పాయింట్ల విషయంలో ఒక ఇది కొత్తగా చెప్పాడు. గురువుగారు సరే అంటే ఇక్కడి నుంచి ఒక ప్రాసెస్. ఇంకా ప్రతిసారి ప్రతి అన్న సంతర్పణకి లేదా ప్రతి నెలకి నేను పీఠంని గమనిస్తున్నానండి 2 సంవత్సరాలు బట్టి. ఇప్పుడు ఈ అన్న సంతర్పణ అయిన తర్వాత అందులో డ్రాబ్యాక్స్ ఏమున్నాయో చూసుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చేటప్పటికి అది రిపీట్ అవ్వకుండా ఒక మెట్టు పైకే. ప్రతిసారి కూడా ఈ గ్రాఫ్ అలా పెరుగుతూనే ఉంది ప్రతిసారి. ఈసారి వచ్చేటప్పటికి మనకి వస్త్రాలకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు ఒక కోడ్. అంటే ఇంతకుముందు టీ షర్ట్‌లు ఉండేయి. మన సాధకులకి మన పీఠంకి సంబంధించిన టీ షర్ట్‌లు ప్రతి ఒక్కరికి అది కామన్‌గా ఉండేది. ఈసారి ఇంకా కొంచెం ఆహ్, ఒక యూనిఫార్మ్‌గా ఉండాలని జెప్పేసి గురువుగారు సంకల్పం తీసుకోవడం. అది అందరూ ఇంకా గురువుగారు సంకల్పం తీసుకున్నారంటే ఇంక అది జరిగి జరిగిపోయినట్టే దాదాపుగా. ఇంక ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు జరగొచ్చేమో తెలుసో తెలియకో. కానీ అది గురువుగారు ఒకసారి చెప్పారంటే అది ఇంక అమ్మ వాక్కు చెప్పినట్టే. అదే విధంగా అందరూ అలాగే ప్రిపేర్ అయ్యారు. ఇంక నేను కూడా ప్రిపేర్ అయ్యి రావడం జరిగింది. ఎలా అయితే ఇంకా ఆ రోజు అన్న సందర్పణ రోజు మొదలైంది. ఆ ముందు రోజు నేను బయలుదేరాను. ఎందుకంటే ఇక్కడ నుంచి నాకు దాదాపుగా ఒక 478 కిలోమీటర్లు వస్తుంది. అంటే దాదాపుగా 500 కిలోమీటర్లు. నేనెప్పుడు తెలంగాణ, హైదరాబాదు అటు తిరిగాను గానండి. దాని చుట్టుపక్కల ప్రదేశాలు ఎప్పుడు అసలు నాకు ఐడియా లేదు. తెలంగాణ సైడ్ అసలు నాకు ఐడియా లేదు. ఇక నార్త్ తిరిగాను గానీ, ఈ మన హైదరాబాదు చుట్టుపక్కలకు సంబంధించి నేనెప్పుడు తిరగలేదు. అయితే ఆ వేములవాడ అన్నది కూడా విన్నాం కానీ, అటువైపు రావడం ఇదే ఫస్ట్ టైమ్ అండి. అయితే నాకేమైందంటే, నేను ఆ 2 రోజుల ముందు గూగుల్‌లో చూసుకున్నప్పుడు, అక్కడి నుంచి కరీంనగర్, అదే వరంగల్, వరంగల్ టు కరీంనగర్, కరీంనగర్ నుంచి ఇలాగ వచ్చి బస్సయితే, లేదంటే ట్రైన్‌కైతే ఆహ్, వరంగల్ వరకొచ్చి అక్కడి నుంచి బస్సెక్కేస్తే సరిపోద్దని చెప్పేసేసి నేను ప్లాన్ చేసుకున్నాను. అలాగే రాసుకున్నాను. బుక్‌లో రాసుకున్న తర్వాత, కాపోతే అక్కడ రాసిందొకటి తర్వాత రియాలిటీలోకొచ్చి వేరే అయిపోయిందండి. అక్కడి నుంచి నేను రాజమండ్రి నుంచి ఆహ్, వరంగల్ బస్సెక్కానండి. వరంగల్ బస్సెక్కిన తర్వాత అక్కడి నుంచి ఆహ్, కరీంనగర్ దొరికేస్తదేమో వెంటనే అక్కడి నుంచి చాలా బస్సులుంటాయని చెప్పారు. ఆహ్, లేదా ట్రైన్‌కెక్కేద్దాం అని అనుకున్నా. సర్లే ఇంకా ట్రైన్ ఇంకా ఎలా మిస్ అయిపోతుంది కదా! బస్సెక్కేద్దాం అనుకున్న టైంలో
కరెక్ట్‌గా అక్కడికి నేను 7 గంటలకి వెళ్ళిపోతాం అనుకున్నా. కానీ తీరా చూస్తే అక్కడి నుంచి 11 అయిందండి. ఎక్కడికి నేను మళ్ళీ కరీంనగర్ వచ్చేటప్పటికి. కరీంనగర్ నుంచి మళ్ళీ వేములవాడకి రావాలంటే లాస్ట్ ఇంకా అదే నేనొచ్చేటప్పటికి దాదాపుగా లాస్ట్ బస్ కూడా ఎళ్ళిపోయింది. ఒకతన్ని అడిగితే లాస్ట్ బస్ కూడా ఇంకా ఎళ్ళిపోద్దేమోనండి. ఒకసారి ఎళ్లి ఎంక్వైరీలో అడగండన్నారు. ఎంక్వైరీలో అడిగితే ఇంక నాకు టెన్షన్ పట్టుకుంది. ఇంక లాస్ట్ బస్ కూడా ఎళ్ళిపోతే రేపు తెల్లారి 4 గంటలకే. అంటే గురువుగారు ప్రకటించిందే 4 గంటలకల్లా అక్కడ ఉండాలని చెప్పేసన్నారు. ఇదేంటి అమ్మా ఆహ్, నేను అందుకుంటానా కొంచెం భయమేసిందండి. కానీ సంకల్పం ఏంటంటే నేను గట్టిగా పెట్టుకున్నాను. నా గురువుని నేనేమైనా చూడాలి అనే సంకల్పం గట్టిగా పెట్టుకోవడం వల్ల ఇంక ఎలా అయినా వెళ్ళాలన్న ఉద్దేశం ఇంకదెక్కడ ఆగనివ్వలేదు. ఇంక అమ్మకి దండం పెట్టుకుని, గురువుగారు ఇంకా వేడుకొని, "గురువే ఇంకా నిన్ను చూడడానికి కొంచెం నాకు అవకాశం కలిగించండి" అని జెప్పేసి ఇంకా గురువుగారికి అక్కడ దండం పెట్టుకొని, ఆ అమ్మవారికి పెట్టుకొని, అయ్యవారికి బయలుదేరి ఇంకా ఎంక్వైరీకెళ్ళేటప్పటికి లాస్ట్ బస్ ఇంకా ఉందండి. ఇంకా వెళ్ళలేదు. కొంచెం ఏదో ఆహ్, లేటొచ్చింది. ఇంకొక 10 నిమిషాల్లో బయలుదేరిపోద్దన్నారు. హమ్మయ్య! అనుకుని అక్కడ మా ప్లాట్‌ఫార్మ్ దగ్గర కూర్చున్నానండి. ఒక 10 నిమిషాల్లో 6 అన్నట్టే బస్సొచ్చేసింది. బస్సొచ్చిన తర్వాత ఎక్కేసాను. ఎక్కేసిన తర్వాత దాదాపుగా అక్కడి నుంచి నేనొచ్చేటప్పటికి 12 దాటేసిందండి. అంటే గురువు గారి యొక్క అంటే ఆయన వీక్షణం ఎలా ఉంటదో చెప్తున్నానండి. నేను 12:30కి దిగాను. దాదాపుగా ఇంకా ఆ టైంలో అందరూ అప్పటికే ఫోను జేశారు. గోవర్ధన్ గారు ఫోను జేసి ఇలా భోజనం గురువుగారు అప్పటికే ప్రకటించారు. ఇలా ఎవరైనా వచ్చేవాళ్ళుంటే వారికి భోజనం ఏర్పాటు చేయండి అని జెప్పేసన్నారు. ఆహ్, అదే విధంగా మళ్ళీ కాల్ కూడా చేశారు. రవీంద్ర గారు కాల్ జేసి ఇలా మీకు భోజనం ఏమన్నా కావాలండి? వస్తున్నారు కదా! అంటే లేదండి కొంచెం నేనొచ్చేటప్పటికి బాగా లేట్ అయిపోయేటట్టుంది. ఇక్కడే నాకు ఎళ్ళేటప్పటికి 11:30 అయిపోతుందంట. అక్కడి నుంచి మళ్ళీ రావాలంటే ఎలా లేదన్నా 12 దాటేస్తదండి. నేనెక్కడో దిక్కున బయట చేసేస్తానండి అని చెప్పేసేసి వారికి చెప్పి, నాకు అవసరం లేదులెండి అని చెప్పేసన్నాను. సరే అని చెప్పేసేసి నేనింకక్కడ బయటకొచ్చి టిఫిన్ చేసేసి 11:30కి బస్సుంటే అదెక్కేసి కరెక్ట్‌గా వచ్చేటప్పటికి 12 దాటేసిందండి. 12 దాటేసిన తర్వాత నేను కాల్ చేశాను. ఎవరో రాజేష్ గారికి. రాజేష్ గారు కరెక్ట్‌గా గుడి దగ్గరికొచ్చి రాజేష్ గారికి ఫోను చేస్తే, "ఇది ఎక్కడండి?" అని చెప్పేసి అడిగాను. అడిగితే పలానా చోటండి అని జెప్పేసి అన్నారు గానీ, నాకు అది ఐడియా లేదు. అంటే నేను పక్క గల్లీలో తిరుగుతున్నాను. ఆహ్, వీరు చెప్పిన అడ్రెస్ ఏమో ఇవతల పక్కకి. కరెక్ట్‌గా అదే టైంలో గురువుగారు ఫోను జేసి అంటే ఆయన వీక్షణం అంటే ఎలా అంటే చెప్తున్నాను. అప్పటికి నేను ఆయనకి చేయలేదు. అంటే గురువుగారు ఏ పనిలో ఉంటారో తెలీదు గదా! అన్నట్టు నేను హ్మ్. ఎవరైనా మళ్ళీ సాధకులుగా చేస్తాం గదా! అదే విధంగా నేను కూడా సాధకులుగా జేశాను. మన గోవర్ధన్ గారికి చేస్తే గోవర్ధన్ గారు ఫోను రూమ్‌లో వదిలేసారంట. సరే అని జెప్పేసేసి అక్కడి నుంచి రాజేష్ గారికి ఫోను జేస్తే అడ్రెస్ చెప్పారు. అదే టైంలో నేనక్కడ తిరుగుతుండగా గురువుగారు ఫోను జేసి ఆహ్, "రవితేజ వచ్చేసావా?" అని అన్నారు. లేదు గురుగారు నేనిలా అంటే చేరుకోవడం అయితే ఇక్కడ చేరుకున్నాను. గుడి దగ్గరికి చేరుకున్నాను. కానీ ఇక్కడ నుంచి రూమ్‌కి రావడానికి అడ్రెస్ కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంది గురుగారు. పక్క గల్లీలో ఉన్నానంటే, వెంటనే మళ్ళీ అక్కడ మన ఏదైతే ఆర్చ్ ఉందో ఆర్చ్‌కి సంబంధించి అక్కడ నటరాజు బొమ్మ, తర్వాత అదంతా ఫోటో పెట్టి ఇక్కడికి రా పక్కకి అదే చుట్టుపక్కల ఎక్కడైనా తిరుగుతున్నట్టున్నావు. ఆ పక్కనే ఉంటది చూడని జెప్పేసేసి ఆయన అప్పుడు వెంటనే ఆ టైంలో కూడా ఫాలో అప్ అండి. అలా చేశారు. చేసిన తర్వాత అప్పుడు చెప్పాను ఇలాగ. గురువుగారు పెట్టేసిన తర్వాత మళ్ళీ రాజేష్ గారు వెంటనే చేశారు. పాపం ఆయన అక్కడి నుంచి మళ్ళీ బయటకొచ్చారండి. పక్క గల్లీకి కూడా వచ్చి తిరిగారు ఆ టైంలో నిద్ర లేసొచ్చి. ఆహ్, రాజ్ రవ్ రవితేజ గారు నేను పక్కనే ఉన్నానండి. మీరు పక్క గల్లీలో ఉన్నట్టున్నారు. ఒకసారి ఇటు రండి అని చెప్పేసేసి మళ్ళీ ఆయన అదే సేమ్ ఫోటో పెట్టారు. ఇంకా సరే అని చెప్పేసేసి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒకసారి లొకేషన్ షేర్ చేస్తే గురువుగారు మళ్ళీ అక్కడ నుంచి లొకేషన్ పెట్టుకుంటే పక్కనే ఉందండి. నేనున్న పక్కన ఒక 30 మీటర్సే ఉంది. ఎనకాలే ఉన్నాను. అక్కడి నుంచి ఎళ్ళిన తర్వాత రాజేష్ గారికి ఫోను చేస్తే, రాజేష్ గారు వెంటనే బయటకొచ్చి గేట్ తీసి ఇంకా లోపలికి తీసుకెళ్ళడం జరిగిందండి. ఇంకా మనోళ్ళందరూ దాదాపుగా ఇంకా రెస్ట్‌లో ఉన్నారు. ఇంకా ఆ టైంలో పలకరించడానికి లేదు. రెస్ట్‌లో ఉన్నారు. ఎవరిని డిస్టర్బ్ చేయడం ఇంకా ఇష్టం లేక ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పడుకోవడం జరిగిందండి. గురువుగారు అన్నీ ముందే చెప్పేసారు. నేను అప్పుడు గురువుగారు నైట్ చెప్పేటప్పుడు ఆహ్, అన్ని సందర్భాల్లో ఏం జరుగుతాయి అనేది మనకు ముందే చెప్తారు గదా! అది ఆ వీడియోకి సంబంధించిన జూమ్ కాల్ నేను బస్‌లో ఉండి వినవలసొచ్చింది. ప్రత్యక్షంగా లేకపోయాను. బస్‌లో ఉండి వినవలసొచ్చింది. ప్రతిది ఒక్కడే నోట్ చేసుకున్నాను. అంటే నోట్ చేసుకోవడం అంటే గుర్తుంది.
సరే వచ్చేసిన తర్వాత 4 గంటలకల్లా మనకి స్టార్ట్ అయిపోతుంది. 4 గంటలకల్లా వచ్చేయండి అని చెప్పేసంటే నేను వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి చేసేటప్పటికి దాదాపుగా ఒక 2 అవుద్దండి. 2 టు మళ్ళీ 4 అంటే ఒక్క 2 అవర్సే ఉంది. సర్లే ఒక 1 అవర్ అయినా రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసేసి పడుకున్నాను. పడుకున్నా ఉంటే శ్రీనివాస్ గారు లెగిసారండి ఫస్ట్. ఇంకా పడుకున్నా ఉంటే నిద్ర పట్టేసింది. శ్రీనివాస్ గారు లేసారు. శ్రీనివాస్ గారు లేసి దాదాపుగా అప్పుడు 3:15 ఎంతో అవుతుంది. వెంటనే శ్రీనివాస్ గారు లేచి ఆయన ఫ్రెష్ అప్ అయిపోయి ఒక పావుగంటలో ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ మమ్మల్ని అందరిని లేపారండి. లేపిన తర్వాత ఇంక వెంటనే లేసి చూసేటప్పటికి 3:30 ఒక అరగంటే సమయం ఉంది. అంటే అప్పటికే దాదాపుగా ఒక్కొక్కళ్ళు చేసేస్తున్నారు. ఒకళ్ళు మొఖం కడుక్కునేవాళ్ళు అలా ఎవరు ఎవరి పనిలో వాళ్ళున్నారు టైం వేస్ట్ అవ్వకుండా. స్త్రీమూర్తులు వెళ్ళిపోయినంటే ఇంకా మేము మొదలుపెట్టామండి. మొదలుపెట్టిన తర్వాత వితిన్ ద ఒక 10-15 మినిట్స్‌లో అందరూ దాదాపుగా అవగొట్టేసుకొని వచ్చాం. కరెక్ట్‌గా 3:40 3:50కి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను. వచ్చేటప్పటికి అప్పుడు గురువుగారు అక్కడే ఉన్నారు. నేను చూడలేదు. ఆహ్, అది మార్గం నాకేంటంటే కరెక్ట్‌గా 4 అయిపోయింది అప్పటికి. 4 అయిపోయింది. గేట్ దగ్గరికొచ్చాను గానండి, ఫస్ట్ గేట్ దగ్గరికొచ్చాను గాని అంటే మనం రెగ్యులర్‌గా తిరిగే గేట్ దగ్గరికొచ్చాను గానండి, అక్కడ నాకు ఐడియా రాలేదు. అటునుంచి టెంట కనిపిస్తుంది గానీ, అది ఐడియా రాలేదు గేటు. మళ్ళీ అదంతా తిరిగేసుకొనొచ్చానండి. తిరిగేసుకొనొచ్చేటప్పటికి ఒక 10 నిమిషాలు జస్ట్ 8 నిమిషాలు అనుకుంటా అప్పుడే స్టార్ట్ అయింది. ఒక్క 8 నిమిషాలు లేట్ అవ్వడం జరిగింది. అప్పటికే గురువుగారు అక్కడ నుంచున్నారు. ఇంకా ఆయన చూడగానే ఒకటే అంటే అది చెప్పలేమండి అది. ఆహ్, అంటే ఎన్నాళ్ళో వేచిన హృదయం అన్నట్టు ఆ పరిస్థితి ఉంటదండి. ఒక గురువుగారిని నేను శ్రీకాళహస్తిలో ఎలాగా మిస్ అయ్యాను. అంటే గురువుని చూడాలా అంటే ఏమోండి అది అంతా నాకు తెలీదు. ఆ ప్రశ్న నా దగ్గర సమాధానం లేదు. కానీ నాకొకటే అనిపించింది. ఈ జీవుడు ఒక గురువు చూడాలి అంతే. అదొకటే. దానివల్ల లాభమేంటి? నష్టమేంటి? అయన్నీ బేజారేసుకునే సమయం లేదు. అంత ఆలోచన లేదు. నా గురువుని నేను చూడాలి. నా తండ్రిని నేను చూడాలి. అదొకటే కాన్సెప్ట్ అండి. తర్వాత ఆహ్, అంత ఆతృతగా వచ్చి గురువుని చూడగానే ఒక్కసారిగా ఏదో ఒక భావోద్వేగం అండి. ఒక ప్లెజెంట్ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చి అంటే భావోద్వేగానికి లోనైపోతాం గదా! అలా జరిగిందండి. వెంటనే గురువుగారిని చూసి అంటే ఆయన అందులో ఉన్నారు. అగ్ని ఆరాధనలో ఉన్నారు. సరే నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని పక్కకెళ్ళి నుంచున్నాను. నుంచున్నానంటే అదయిపోయిన తర్వాత గురువుగారే పలకరించారు. "రవితేజ వచ్చావా?" అనేటప్పుడు ఇంక నాకు ఆనందం ఆగలేదండి. అంటే మనసులో ఆహ్, వెళ్లి వెంటనే కాళ్ళకి నమస్కరించుకున్నాను. అంటే గట్టిగా పట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు వదలకూడదన్న అంత భావోద్వేగం. అయినా మరి అది అంత వ్యక్తపరచలేం గదా! వెంటనే గురువుగారికి కాళ్ళకి నమస్కారం చేసుకుంటే ఆహ్, సరే పని చూడని చెప్పేసి అన్నారు. ఇంకా అంతే. అదొక అప్పటి వరకు ఇప్పుడు 2 సంవత్సరాలు దాదాపుగా సంవత్సర 8 నెలలు అంటే దాదాపుగా 2 సంవత్సరాలండి. 2 సంవత్సరాల నుంచి ఒక్కసారి గురువుని అలా చూడగానే హమ్మయ్య! అంటే ఏదో ఒక భారమో లేకపోతే అది ఏంటో తెలీదు. ఒక ఆనందమో, బాధో నాకు తెలీదు. మనసుకొక హాయండి. ఒక జీవికి ఏదో దొరికినంత ఆనందం. అదొక్కటే నాకు ఈ వేములవాడకి చెప్పుకోవాలంటే గనక నిజంగా గురువుని చూసిన క్షణమేనండి. ఇంకా ఈ తర్వాత ఏం జరిగింది అదంతా మనకి ప్రతి అన్న సందర్భంలోనే అంటే ఏదో ఒక విశేషం ఉంటది. కానీ ఈ విశేషం ఏంటంటే నాకు గురువుని చూడడమే అంటే ప్రతి ఒక్కళ్ళకి అవ్వచ్చు. నా అనుభవం నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి. నాకు నా వరకైతే నా పర్సనల్‌గా నాకు గురువుని చూసుకోవడం అనేది నా కళ్ళారా నేను చూసుకోవడం అనేది నాకు పెద్ద అచీవ్‌మెంట్ అండి. ఈ అన్న సంతర్పణకి సంబంధించి. ఇంక ప్రతీది కూడా ఇంక మనం చెప్పుకోవసర్లేదు. అన్న సందర్పణలు ఎలా జరుగుతాయి మన డిసిప్లిన్ గాని, తర్వాత పీఠంలో ఉన్న సాధకుల సహకారం గాని, అలా ప్రతీదీ. ఇంక ఎవరికి అసైన్ చేసిన పనిలో ఇంక ఆళ్ళు నిమగ్నం అయిపోతారండి. అవసరమైతే వేరే వాళ్ళు సాయం చేయాలంటే చేసేస్తారు. నాకు ఇంకొకటేంటంటే అక్కడికెళ్ళినంటే గురువుగారిని చూసి అక్కడ పూజ గట్టా అయిపోయిన తర్వాత వెంటనే గోవర్ధన్ గారు పిలిచి ఇక్కడ అదే పాల ప్యాకెట్లు చెప్పానండి. పాల ప్యాకెట్లు ఎళ్లి తీసుకురండి అని చెప్పేసంటే ఇంకా నాకు అక్కడ కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఇంకా మేము రవీంద్ర గారు, నేను తర్వాత మన ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఆహ్, ముగ్గురం వెళ్లి తీసుకురావడం జరిగిందండి. తీసుకొచ్చిన తర్వాత ఇంకేదో చిన్న చిన్న పనులు చెప్పారు. ఇదంతా అయిపోయిన తర్వాత చాలా త్వరగా అయిపోయినట్టేనండి. అంటే నేను ప్రతిసారి గమనిస్తాను. అంటే గురువుగారు ఫోన్‌లో మాట్లాడతారు. అంతా ఫాలో అప్ చేస్తారు. అదంతా ఓకే.
అంటే ఒకటండి ఇక్కడ ఒకడు ఒక కొడుకు పరుగు పందెంలో ఒక పోటీలో పరిగెడుతున్నారండి. అంటే ఆ తండ్రి ఉంటే ఆ ధైర్యం వేరండి. ఆ ధైర్యం గాని, ఆ స్థైర్యం గాని ఇంకొంచెం వేగంగా పరిగెడతావు. అది ఒక ఆత్మ ధైర్యం అండి. అలాగా అనిపించింది. ఒక తండ్రిలాగా పక్కనుండి మనల్ని అందరిని నడిపించడం అనేది ఒక బెస్ట్ అది మెమరీ అండి. అంటే అదొక తీపి జ్ఞాపకం అని చెప్తాం గదా! ప్రతిసారి. అలాగా ఒక మన తండ్రి మన భుజం తట్టి ఆహ్, గో అహెడ్ అంటే సరే నువ్వు ముందుకు వెళ్ళు అన్నట్టు ఎలా ఉందో నేను ప్రతి ఒక్కళ్ళలో అది గమనించానండి. అంటే నేను చూసినంత వరకు. ప్రతిసారి ఏదో ఒకటి చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. కానీ గురువు పక్కన ఉండడం వల్ల ఆ ఇబ్బంది ఇబ్బంది కింద కనిపించదు. ఎందుకంటే అక్కడే సార్ట్ ఔట్ అయిపోద్ది. మళ్ళీ గురువుగారికి ఫోను చేసి అంటే గురువుగారు ప్రతి క్షణం, అనుక్షణం ఇక్కడ పర్యవేక్షిస్తుంటారు. అయినా సరే ఏదో చిన్న చిన్న ఇబ్బందొచ్చినా ఇక్కడే ఇక్కడ టెన్షన్ పడతాను. నేను 2, 3 సార్లు చూసాను. రాజేష్ గారు వంటుండేటప్పుడు ఒక్కోసారి టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ ఈసారి ఆయన ఎందుకో చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఆయన్ని అక్కడ చూడాలండి. ద్రాక్షారామంలో చూడాలి ఆయన టెన్షను. అది, అది గుర్తొస్తే అక్కడ చూసిన రాజేష్ గారికి, ఇక్కడ చూసిన రాజేష్ గారికి అది చాలా వ్యత్యాసం కనిపించింది నాకైతే. అంటే గురువున్నారన్న ధైర్యమా? లేకపోతే ఏంటి? అదే అది అది చెప్పలేమండి. అది ఒక మానసికంగా మనకొక బలం. అది ఏదో చెప్పుకుంటేనో, లేపోతే మనం వేరే విధంగా అనుకుంటేనే కాదు. అది మనసులో కలిగిపోద్దండి. కలిగిపోయి సబ్‌కాన్షియస్‌లో మనకి మన తండ్రి ఎనకాల ఉన్నాడు. ప్రతీదీ చూసుకుంటాడు అన్న ఒక ధైర్యంతో మనం ప్రతీదీ చేసుకుంటూ ఎళ్ళిపోతాం. అదే ప్రతి ఒక్కళ్ళలో చూసానండి. రాజేష్ గారు ఇంకా అంటే రాజేష్ గారిని నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, కొంచెం ఆయనక్కడ ఆహ్, మనకంటే కీ రోల్ గాబట్టి. అందుకని జెప్పేసేసి. ఇంకా ప్రతి ఒక్కరు వారి పనైతే చేసుకుంటారు. నాకు తెలుసండి. అంటే ఒక అన్న సంతర్పణ చేయడానికి వెనక ఎనక ఎంత బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఉంటది. ఎంత కష్టం ఉంటది. అంటే మనం పడేది తక్కువండి. మనకు ఇప్పుడు మన పనుంటదండి. మనకి అసైన్ చేసిన పని మనం జూసుకుంటాం. కానీ గురువుగారికి అలా కాదు. ఇక్కడ 10 మందిని కోఆర్డినేట్ చేయాలి. ఒక 20 మందో, 30 మందో వస్తే వారిని చూసుకుంటా ఉండాలి. ఇక ప్రతి పని వారు విస్తర కాడ నుంచి, విస్తర కాడ నుంచి ప్రతి ఒక్క సరుకు మీద ఆయనకి దృష్టుంటదండి. అలా ప్రతీదీ అంటే ఒక అన్న సంతర్పణ చేయడం అనేది దాని ఎనకాల ఎంత బ్యాక్‌గ్రౌండ్ వర్క్ జరుగుతదనే విషయం అంటే నేను స్వయంగా అంటే నాకు 2 అవకాశాలిచ్చారు గురువుగారు. అది నేను గమనించాను కాబట్టి చెప్తున్నానండి. అలా ప్రతి ఒక్కటి ఈసారి గోవర్ధన్ గారు తర్వాత మిగిలిన మన సాధకులు చేసిన పరిశ్రమ నిజంగా ప్రతీదీ అంటే నేనెళ్ళేటప్పటిలోకే దాదాపుగా 4 అయింది కాబట్టి ఇంకా అక్కడ ఏం జరిగిందన్న విషయం నేను పెద్దగా గమనించుకోలేక అంటే అవకాశం రాలేదు. అంటే అక్కడ ఒకటే అండి. గురువు ఉన్నారు కాబట్టి ఇంక అంతే. దాదాపుగా మామూలుగా ఆయన లేకుండానే ఆయన చేసేస్తారు. ఇంకా ఉన్నారంటే ఇంక అమ్మ వచ్చి అక్కడ నుంచున్నట్టే. ఇంక వేరే అసల మాటే లేదు. ఇంకా ఆ ధైర్యం ఇంక అలా సరిపోద్దా అలా ఎళ్ళిపోద్ది ఇంక. అది ఎక్కడ ఆగటం అంటూ ఏముండదు. మనకి యూనిక్‌నెస్ ఏంటంటే ఒకటే ఎక్కడ అన్న సందర్భం జరిగినా గంట, గంటన్నర. గంటన్నర ఎక్కువండి యాక్చువల్‌గా. అది ఏదో ఎక్కువ స్పెషల్ టైమ్‌లో తప్ప గంటన్నర కూడా ఎక్కువే. గంటలో ముగించాడు. ఒక్కొక్కసారయితే ఇంకా షార్ట్‌గా 40 మినిట్స్‌లోనే ముగిసిపోయిన రోజులున్నాయి. మనకి పట్టిసీమ అయితే 38 మినిట్స్ అంటే గట్టిగా 40 మినిట్స్. అంటే అలా చాలా షార్ట్ టైమ్‌లో అయిపోద్ది. మనం ఎంతో అనుకోండి బయట వాళ్ళకి చూస్తే ఇప్పుడు ద్రాక్షారామంలో చూస్తే అండి ఆయన మీరు అంటే మరి రిపీట్ చేస్తున్నారని అనుకోకండి. లాస్ట్ అనుభవంలో నేను చెప్పాను. అంటే దానికి పోలిక చెప్పడం వల్ల జరుగుతుంది. ద్రాక్షారామంలో ఆయన అక్కడ పెట్టేటప్పుడు స్టాఫ్ వాళ్ళన్నారు ఆహ్, ఇది పో ఇది కొంచెం మన దద్దోజనం పెట్టేటప్పుడు సాయంకాలం వరకు ఉండిపోవాల్సొస్తదేమోనండి. పులిసిపోద్ది గదా! కొంచెం ఇది ప్రాబ్లమ్ అవుద్దని జెప్పేసి అన్నారు. కానీ ఆళ్ళొచ్చి మళ్ళీ తిరిగి చూసేటప్పటికి వాళ్ళకే ఆశ్చర్యం. ఒక వాళ్ళెళ్ళి మనం 10కి స్టార్ట్ చేస్తాం అనుకున్నాం. కాపోతే త్వరగా అయిపోవడం వల్ల 9:30 ఆ టైంకే స్టార్ట్ చేసాం. గంటలో అయిపోయింది. ఆళ్ళొచ్చి ఆళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే అలాగా ఒక యూనిక్‌నెస్ ఉంటదండి. మరి మిగిలినోళ్ళకి ఎలా జరుగుద్దనేది నాకు అంత ఐడియా లేదు. అన్న సంతర్పణలో ఎక్కువ పాల్గొంటాం కాబట్టి మన యూనిక్‌నెస్ అదే. ఒక గంటలోనే ప్రతీదీ ముగించేయడం. ఇంకా ఆహ్, అన్న సందర్భానికొచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు అక్కడ గురువుగారు చెప్పారు. దేవతా దర్శనాలు పలానా ఉంటదని. అదొకటే మనకి మన అన్న సంతర్పణలో ఒక యూనిక్‌నెస్ అండి. అంటే ఒక ప్రత్యేకత. విశిష్టమైన ఒక ప్రత్యేకత ఏంటంటే అదే. దేవతా దర్శనాలు దాదాపుగా నేను
చూసినంతలో ఇలాగ ఎవరు చెప్పింది లేదండి. అంటే మన పీఠం యొక్క ప్రత్యేకమైన ఒక విధానం ఇది. గురువుగారు ముందే చెప్పి పలానా వ్యక్తి లేతే రూపంలో పలానా దేవత వస్తుందని ప్రతీదీ చెప్పడం, మనోళ్ళు దానికోసం కొంత అన్న సందర్భాలకి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వేరే విధంగా కాదు. దేవతా దర్శనాలు పొందుతాం ఈ పీఠంలో ఉండి అని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అందులో నేను కూడా ఒకడిని. అంటే అన్న సందర్భన వచ్చే అనుభవం అనుభవమే. అలాగే మన దేవతా దర్శనాలు చూడడం వల్ల కూడా అదొక ఇదండి. అలాగే ఇంకొకటండి, ఈ మన పీఠం నుంచి వచ్చేటప్పుడు ప్రతీది కూడా ఒక గుడిలో ఏమైతే చేయాలో, ఏమైతే చూడాలో అన్నీ చూస్తామండి. గురువుగారు పర్యవేక్షణలో అంటే 360 డిగ్రీస్ యాంగిల్ అంటాం గదా! అలా ప్రతీదీ అక్కడ మనం ఏదైతే మనం అనుభవించాలో ప్రతీదీ అనుభవిస్తాం. అంటే దర్శనం గాని, అన్న సందర్భంలో గాని, తర్వాత అక్కడ సేవలో గాని ఏదైనా సరే అండి. నేను చూస్తాను గదా! ఇప్పుడు నేను బయటికెళ్ళేటప్పుడు చాలా ఆలయాలను దర్శిస్తా ఉంటాను. కానీ అప్పుడెళ్ళినప్పుడు మన పీఠం తరపు నుంచి ఎళ్ళినప్పుడు నేను ద్రాక్షారామం వెళ్ళానండి. 2, 3 సార్లెళ్ళాను. నాకు నేనుగా వెళ్ళినప్పుడు దర్శనానికెళ్ళడం, రావడం కానీ, పీఠం పేరు చెప్పి వెళ్ళినప్పుడండి ఒక 2 సార్లు ఇబ్బందయింది గానండి, మూడోసారి నుంచి అది ఇంకా చెప్పలేనండి ఆ అనుభవం. ప్రతి ఒక్కళ్ళ రెస్పెక్ట్ గాని, ఆ విధానం గాని, అక్కడ ప్రతీదీ వాళ్ళే తీసుకెళ్ళి చూపించడం గాని, అలా దర్శనం గాని, ప్రతీదీ అలా మనకు యూనిక్‌నెస్ ఉంటదండి. మన పీఠం నుంచి వెళ్ళడం అనేది నాకది చాలా గొప్పగా అనిపిస్తది. అదొకటండి. తర్వాత ఇంకా అన్న సంతర్పణ మొదలైంది. వంటలు త్వరగానే అయిపోయానండి. ఇంకా ఈసారి ఇంకా త్వరగా అయిపోయినట్టు అనిపించింది. అంటే మనం త్వరగా స్టార్ట్ చేయడం వల్ల త్వరగా అయిపోయిందా ఏంటో నాకు తెలీదు. త్వరగానే అయిపోయింది. త్వరగా అయిపోవడం వల్ల మనం త్వరగానే పెట్టేసాం. లోపలికి తర్వాత ఒక మాతతో నన్ను పంపించారు. లోపలికి కొంతమందిని ఇన్వైట్ చేయమని. అక్కడికెళ్ళిన తర్వాత కొంచెం లోపల చిన్నగా దర్శనం జరిగిందండి. అక్కడ పోలీస్ డిపార్ట్‌మెంటోళ్ళు, తర్వాత అక్కడ క్లీనింగ్ సెక్షన్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరిని ఇన్వైట్ చేసి రావడం జరిగిందండి. డిపార్ట్‌మెంటోళ్ళకైతే ప్రత్యేకంగా వాళ్ళ స్టాఫ్ రూమ్‌లోకెళ్ళి ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు తప్పకుండా వస్తానని చెప్పేసన్నారు. వారు చెప్పిన విధంగానే అంటే పెద్దాయన రాలేకపోయాడు. ఎస్ఐ గారు రాలేకపోయారు గానీ, అక్కడ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఇద్దరు వచ్చినట్టు వచ్చారు. వారు వచ్చి మనల్ని మన అన్న సంతర్పణలో పాల్గొనడం జరిగిందండి. అదొకటి. తర్వాత లోపటికెళ్ళి దర్శనం అక్కడ అంటే నేనెక్కడ చూడలేదండి. ఈ విధంగా కోడి కట్టడం అన్నారు. అక్కడ అది ఒకటి ఎక్కువగా జరుగుతుంది. తర్వాత బ్రహ్మగుండం ఒకటి దర్శించుకోవడం జరిగింది. ఆ కోడి కట్టడం అనేది కొంచెం నాకిక్కడ ఏంటో అంటే నాకు దాని గురించి పెద్దగా తెలీదు. అది కట్టడం అనేది నాకు ఒక కొత్తగా అనిపించింది. నేనిది ఎక్కడ చూడలేదు. నందీశ్వరుడికి ఆహ్, కాంటెంపరరీగా మరి ఏంటో తెలీదు. అది చిన్నగా విన్నాను గానీ కొద్దిగా గుర్తులేదు. అదొకటి నాకు ప్రత్యేకంగా అనిపించింది. తర్వాత అక్కడి నుంచొచ్చేసిన తర్వాత కొంతమందొచ్చారు. మనోళ్ళు సత్కరించారు. ఇంకా అన్న సంతర్పణ స్టార్ట్ అయిన తర్వాత ఇక ప్రతి ఒక్కరు వచ్చి అంటే మాకు భయమేంటంటే ఇప్పుడు మనం వంట వండేటప్పుడు అక్కడ అలా కనీసం మనం తప్ప ఇంకెవరు కనిపించట్లేదు. అంటే ఈ కార్లు పెట్టుకొని యెళ్ళేవోళ్ళు తప్ప, పార్కింగోళ్ళు తప్ప మిగిలినోళ్ళు అన్న సంతర్పణ మనం మొదలుపెడితే వచ్చి ఆహ్, స్వీకరిద్దామని చూడడానికి ఎవరు కనిపించట్లే. మాతొచ్చారు. మాతతో పాటు నేనెళ్ళిన తర్వాత మొత్తం అక్కడ వాళ్ళందరికి మనకు కార్డులిచ్చి పంపారు గురువుగారు. గోవర్ధన్ గారితో చెప్పి వాళ్ళు కార్డులిచ్చి పంపించు. ఎవరన్నా ఉంటే ఇన్వైట్ చేయమని చెప్పేసంటే, గోవర్ధన్ గారు కార్డులిచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంక లోపటికెళ్ళి ఆ మాత కూడా ఎవరు దొరికితే వాళ్ళకి ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుందండి. ఒక 10 నిమిషాల్లో స్టార్ట్ అవుద్ది. మీరందరూ దయచేయండి అని చెప్పేసేసి ఇంకా ఎవరు దొరికితే వాళ్ళకి మనం కార్డులిచ్చుకుంటా, మనం కార్డులు పంచుకుంటా అందరికి ఇవ్వడం జరిగింది. ఆహ్, ఇచ్చిన తర్వాత ఇంక వచ్చేసాం. వచ్చిన తర్వాత చూస్తే ఇంకా జనం స్టార్ట్ అయిపోయారు. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంక మొదలైపోయింది. చాలా తక్కువ సమయంలోనే అయిపోయింది. ప్రతి ఒక్కరు కొన్ని దేవతా దర్శనాలు గురువుగారు చెప్పింది దేవతా దర్శనాలు కొంతమంది చూసారన్నారు. కొంతమంది చూపించారు. తర్వాత ఇక్కడేంటంటే కాలసర్ప దోషానికి సంబంధించి హ్మ్. మాతంగి కాదు. మానస దేవత. మానసా దేవత వస్తారని చెప్పేసన్నారు. అది నాకు ఆ మాట వినగానే ఎందుకో అంటే ఆ మానసా దేవత అనగానే ఒకసారి నాకు ఎక్కడో మనసుకి హత్తుకున్నట్టు అనిపించింది. ఎందుకో తెలీదు. ఆహ్, రాత్రి చెప్పారు గదా! మానసా దేవత వస్తారని చెప్పేసేటప్పటికే
సరే ఇదొకటి మనకి కలశర్ప దోషాలేమన్నా ఉంటే, తర్వాత ఇంకా ఏదైనా దోషాలుంటే తొలుగుతాయన్నప్పుడు ఓకే. మనకి ఇయన్నీ బోనసండి. ఒకటే మనకి మనకు జరిగేది ఎలాగో జరుగుతది. గురువుగారు ఇవ్వాల్సినయన్నీ ఇస్తారు. మళ్ళీ ఇలాంటియి మనకి బోనస్. మనకు అసలుతో పాటు బోనస్‌లు కూడా దొరుకుతా ఉంటాయి అన్నసత్తాలు. ఇలాగ ఒకటి మనకి సేవండి. మన సేవ మన పని గురువుగారిచ్చిన పని మనం చేసుకుంటూ ఎళ్ళిపోతే దక్కాల్సినయన్నీ అవికవే మనకి వచ్చి ఒళ్ళో పడతా ఉంటాయి. ఇంకా దాని గురించి మనం వెంపర్లు వాడి పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఒకటే గురువుని శరణాగతి పొందటం, ఆయన చెప్పింది చేసుకెళ్ళిపోవటం. ఈ రెండే బ్లైండ్‌గా ఎళ్ళిపోతే చాలు. తర్వాత ఆయన ఇవ్వాల్సినయి ఆయనే ఇస్తారు. రావాల్సినయి అవే వస్తాయి. అది నేను బలంగా నమ్ముతానండి. అందుకే నేను ఏది కూడా కొన్ని అంటే ఇక తప్పదన్నది అడిగితే తప్ప మిగిలిన ఏది కూడా నేను ఆయన నోరు తెరిచి అడగవసరం లేదు చాలా వరకు. కానీ ఒక్కోటి తండ్రి అంటే ఒక్కోటి అడుగుతానండి. ఎందుకంటే అది అదే నా గురువు అన్న ఇదో అంటే మనకి అది ఉంటది కదా! బాండింగు. ఈయన తప్ప మరి నా గురువుని తప్ప, నా తండ్రిని తప్ప నేనింకా బయటోళ్ళని ఎందుకు అడుగుతాను? ఎవరిని అడుగుతాను? ఎందుకు అడగాలి? ఆయన తిడితే తిట్టించుకుంటా, అక్షింతలేస్తే ఏస్తారు. ఏ నాకు కావాల్సింది నేను అడుగుతానన్న ఇది ఉంటదండి. అంటే మిగిలిన పీఠ సాధకుల్లో కూడా కొంతమంది గమనించాను ఈ లక్షణం. అంటే మనం ఈయన తప్ప ఇంకెవరిని అడుగుతాం. మనం అన్న ఒక ఉద్దేశ్యం ఉంటదండి. అలాగే నేను ఇంక అక్షింతలు తిన్నా లేకపోతే అంటే ఆయన చెప్పినా, చెప్పకపోయినా అడగడం మా వంతు కాబట్టి అడిగేస్తామండి. అది గురుగారు ఇచ్చేదైతే ఇస్తారు. లేదు టైం పడతదంటే టైం పడతది. ఇంకా అది ఆయనిష్టం. దానికింకా ఎదురు చెప్పాల్సిన అంత అవసరం ఏమి ఉండదు. ఆయన ఏ సమయంలో ఏదివ్వాలో ఆయన అన్నీ తెలుసు. కాపోతే అడగడం మన ధర్మం గాబట్టి మనం అడిగేస్తాం అంతే. అదొకటండి. తర్వాత అన్నసంతర్పణ అయిపోయిన తర్వాత ఇంకా గురువుగారు ఆహ్, మొత్తం అన్ని తర్వాత అన్న సంతర్పణ అయిపోయిన తర్వాత ఇంకొకటండి. మనం ఇంకొకటి మెచ్చుకోవాల్సిందేంటంటే మన పీఠం నుంచి ఆ డెడికేషన్ అండి. ఆ క్రమశిక్షణ. అంటే ఈసారి గురువున్నారనే కాదు. నేను ప్రతిసారి అది నేను అనుభవిస్తాను. మన సాధకుల్లో కూడా చూస్తాను. ఆ ప్రత్యేక లక్షణం. తిన్న తర్వాత అక్కడింకా ఇక్కడ ఏంటి? ఇక్కడ ఇంతమంది అన్న సంతర్పణ జరిగిందా? అనే డౌటు ఎవరికీ రాదండి. ఏంటంటే ఆ శుభ్రత గాని, అసలా ఒక్క ఎంగిలి ఆకు విస్తర కూడా ఉండనివ్వరండి. అంతలా మన ఆహ్, చేస్తారు. అంత సేవ చేస్తారు. అక్కడ ఇగోలకి ఎవ్వరు తీసుకోరు. గురువుగారు చెప్పారా చేయడం అంతే. నిజంగా లిటరల్లీ పక్కన ఆ వరాహాలున్నాయి. ఆ వరాహాలతో పాటు ఆటితో పాటే పని చేసుకెళ్ళిపోయారు. అది అదండి. ఆ ఒక ప్రత్యేకత. మన పీఠంలో కొన్ని ప్రత్యేకతలుంటాయండి. అంటే ఆ గురువు అలా ఉండడం వల్ల మనం నేర్చుకున్నాం. జీవిత సత్యాలు కొన్ని అర్థమవుతూ ఉంటాయండి. అందుకే గురువుగారు చెప్పింది చేసుకెళ్ళిపోతే మనకు రావాల్సినయన్నీ వస్తాయనేది అందుకే. ఎవరండి మామూలుగా ఇప్పుడు పీఠంలో రాకపోతే ఆ లక్షణం అబ్బుతదో నాకు తెలీదండి. యాక్చువల్లీ కొంతమంది తినే ఇస్తల్లో తేవడానికి కొంతమంది ఇబ్బంది పడతారు. కొంతమంది సేవ కింద భావిస్తారు. కానీ ఇక్కడ అలా అలా ఉండదండి. ఇక్కడ పేద లేదు, ధనిక లేదు, తర్వాత పామరులు లేదు, ఏం లేదండి విజ్ఞానవంతుడు. అందరికి ఒకటే విధానం. అదే మనల్ని నడిపిస్తుంది. ఆహ్, అదొకటి చెప్తానండి. అది శుభ్రత పాటించడంలో మన పీఠం ఎప్పుడు ముందంజ. అంటే సేవ చేయడంలో కుదిరిన వాళ్ళకి సేవ చేయడంలో ఎక్కడ వెనకడుగేయరండి. అంటే ఒళ్ళు దాచుకోవడం గాని అలాంటిది ఏం చేయరు. చెప్పారా చేయడం. పలానా, పలానా చోట ఇంకేదో పెండింగ్ ఉందా? ఎళ్లి చేసుకెళ్ళిపోదాం అనేవాళ్ళు ఉంటారు గానీ, చేసుకెళ్ళిపోయి వెళ్లారు గానీ ఎవరికీ వెనక్కి తగ్గేది ఎవరు ఉండరండి. ఆ విషయంలో నాకోటి చాలా ఆనందాన్నిస్తది. ప్రతిసారి కూడా అదే ఆనందం. ఒక వాళ్ళు స్వీకరించిన తర్వాత మన సాధకులు మళ్ళీ అందరం కలిసి భోంచేయడం. ఆహ్, అదొకటి. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఈసారికి ప్రత్యేకత ఏంటంటే, అంటే నేను కాళహస్తి రాలేదు కాబట్టి అక్కడ ఏం జరిగిందో నాకు మన అనుభవాలు వినడం తప్ప అక్కడ నేనొచ్చింది లేదు. ఈసారి మాత్రం ఆహ్, అంతా అయిపోయిన తర్వాత అందరూ రూమ్‌కెళ్ళిపోయాం ఫ్రెష్ అప్ అవ్వడానికి. తర్వాత దర్శనం అని జెప్పేసి గోవర్ధన్ గారు చెప్పారు. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఒకసారి ఎళ్దామండి దర్శనానికన్నారు. సరే అని జెప్పేసి ఇంక అందరం కలిపి రూమ్‌కొచ్చేసాం. తర్వాత గురువుగారు రూమ్‌కెళ్ళి భోంచేసిన తర్వాత మరాయన చేశారో లేదో నాకు తెలీదండి మరి. ఆహ్, తర్వాత ఫోను జేస్తే మనోళ్ళందరూ రెడీగా ఉన్నారు గురువుగారు అని చెప్తే, సరే ఏంటి అంటే ఎలా మాట్లాడదాం అనుకుంటున్నారు? వన్ టు వన్నా? లేపోతే ఒక ఫస్ట్ మనం అందరం గ్యాదర్ అయ్యి మీతో ఏమన్నా మాట్లాడాలా అని చెప్పేసి అంటే మనోళ్ళందరిని అడిగానండి.
ఫస్ట్ మన గురువుగారితో అందరూ కూర్చొని మాట్లాడుకుని డిస్కషన్ అయిన తర్వాత, మన ఏమన్నా అడగాలనుకుంటే అడిగి, తెలుసుకున్న తర్వాత 1-to-1 కలుద్దామా అని చెప్పేసంటే, అందరూ కూడా సరే అన్నారండి. సరే అంటే గురువుగారికి వెంటనే మెసేజ్ చేసి, "గురువుగారు అందరూ ఇలాగ ఒకసారి ఒక మీటప్ లాగా అవుదాం అనుకుంటున్నారు గురువుగారు. తర్వాత 1-to-1 వాళ్ళ పర్సనల్‌గా కలుద్దాం" అంటే వెంటనే గురువుగారు నేను ఒక 10 నిమిషాల్లో వస్తానని చెప్పేసేసి వెంటనే చెప్పారు. ఇంక మనోళ్ళందరూ ఇంక ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అందరూ రెడీగా కూర్చున్నారు. గురువుగారొచ్చారండి. ఇది అంటే ఈ గురువుగారిని చూడడం కాదు హైలైట్ అయితే మళ్ళీ ఒక చర్చకి కూర్చొని వారి నోటంట వినడం, ప్రత్యక్షంగా చూస్తే అంటే చాలా సార్లు 2 సంవత్సరాల నుంచి వింటానే ఉన్నాం. చెప్ చెప్పారు. కానీ ఈసారి ప్రత్యక్షంగా వినేటప్పటికి అదొక స్థితండి. మరి ప్రతి ఒక్కళ్ళు అనుభవించారనే అనుకుంటున్నాను ఆ స్థితి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఆయన ప్రత్యక్షంగా ఉండి మనం అందరితోని మాట్లాడడం చాలా మంచిగా అనిపించిందండి. ఎవరో తోచిన ప్రశ్న పరిప్రశ్న వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. గురుగారు కూడా చాలా చక్కగా చెప్పారు. తర్వాత ఇంకొకళ్ళు స్వాములొచ్చారు. స్వాములు కూడా వారు తెలుసుకున్నారు. అంటే ఇప్పుడు గురుగారు మన పీఠకులు గాని చెప్పాల్సినవి చెప్తున్నారు. వాళ్ళు కూడా వచ్చి విన్నారు. అంటే వాళ్ళు ఎంతో కొంత వినాలనే వచ్చారు అని అనుకుంటున్నాను. అది బయటోళ్ళు ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు బయటోళ్ళు వింటారా? వినరా? విన్నారా అన్న ప్రశ్నకి అంటే గురుగారు చెప్పాల్సింది చెప్తారు. వినేవాళ్ళు వింటారు, లేకపోతే లేదు. మన పీఠకులం కాబట్టి మన గురువు వారి ఉద్దేశాలు, వాళ్ళ సంకల్పాలు మనకు తెలుసు కాబట్టి మనం ఖచ్చితంగా పాటిస్తాం. వాళ్ళు పాటిస్తారా? పాటించరా? అనేది ఒక మంచి మాటయితే చెప్పారు. వింటారా? వినకపోతారా? అనేది ఇంకా వాళ్ళిష్టం. వాళ్ళ కర్మ. అదొకటైతే అంటే తర్వాత అంటే భవిష్యత్తులో గూడా ఇలా గురువుగారు బయటకొచ్చి ఒక ఇంతమందిని కూర్చోబెట్టి చెప్తారేమోనో అని అనిపిస్తుంది. అంటే పీఠం ఎలాగా ఒక్కొక్క అడుగు ముందుకెళ్ళిపోతుంది గాబట్టి ఆహ్, ప్రసంగాలు కూడా చేస్తారేమో అని అనిపిస్తుంది నాకు ఉపన్యాసాలు కూడా. నాకొకటి ఆ రోజు అది చూడగానే అదే అనిపించింది. ఆ! ఎంతో ఒక 100 మందో, 1000 మందో ఉంటే అలా కూర్చొని గురువుగారు చెప్తుంటే ఉందాం అని జెప్పేసి అనిపించింది. ఇందాక రాజేష్ గారిని కూడా అది అడిగినప్పుడు నాకు అదే అనిపించింది. అప్పుడు ప్రశ్న అడుగుదాం అనుకున్నాను. ఇంకా అన్‌మ్యూట్ అవ్వలేదు. సరే అదే అండి. ఆహ్, గురువుగారు తర్వాత పర్సనల్‌గా అదయిపోయిన తర్వాత పర్సనల్‌గా ఎవరు కలవాల్సినవి వాళ్ళు కలిసి మాట్లాడుకోవడం జరిగింది. అంతా చాలా చక్కగా జరిగిందండి. అన్న సంతపన గాని, తర్వాత అక్కడ గురువుగారు రావటం అదంతా మనకి ఎప్పుడు ఏదైతే జరుగుద్దో అదే సక్రమంగా జరిగింది. ఈసారి పెద్ద ఎవరు టెన్షన్ పడినట్టు అనిపించలేదండి. అంటే గురువున్నారన్న ధైర్యం ఏంటో నాకు తెలీదు. పెద్దగా టెన్షన్ ఏమి లేదు. అండ్ నేను ఎళ్ళేటప్పటికి అన్నీ అయిపోయినాయి కాబట్టి నేను ఇంకేం గమనించలేదు. తర్వాత గురువుగారిని 1-to-1 పర్సనల్‌గా కలిసారు. ఇంకా అదయిపోయిన తర్వాత రాజేష్ గారన్నారు, "ఇంక కొంచెం నాకు అర్జెంట్‌గా వేరే పనుందండి. మీరు మీరెలా ఎళ్తారు?" అంటే, నేను కూడా ఇలా విజయవాడ నుంచి వచ్చేస్తానంటే, సరేనని జెప్పేసి ఇంకా నాకు పనుందండి. నాకు 2 రోజులు ఇచ్చారు. ప్రొద్దుటికల్లా మళ్ళీ డ్యూటీకెళ్ళిపోవాలని జెప్పేసంటే, సర్లే ఇంకా ఇప్పుడు మనం నైట్ ఎక్కేస్తే పొద్దున్నకెళ్ళిపోతాం అన్నారు. ఇంక అక్కడి నుంచి వెంటనే బస్సెక్కేస్తే భోంచేసి బస్సెక్కేస్తే వెంటనే అక్కడి నుంచి ట్రైన్ దొరికేసిందండి. ట్రైన్ కూడా మాకు సీటు దొరికింది. చెరొకటి సీట్ దొరకడం జరిగింది. ఇంక అక్కడి నుంచి విజయవాడ వెళ్ళిపోయాం. విజయవాడ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన అటు నుంచి నన్ను దింపేసి, అక్కడ బస్ స్టాండ్‌లో దింపేసి వారు ఇంటికెళ్ళడం జరిగింది. ఆ టైంలో ఇంక అక్కడి నుంచి వేరే బస్సుంటే ఇంక అక్కడి నుంచి నేను రాజమండ్రి ఎక్కొచ్చేసానండి. ఇంకా ఆ విధంగా వచ్చేసిన తర్వాత గురువుగారికి మెసేజ్ చేయడం జరిగింది. ఈ విధంగా నాకు వేములవాడ అనుభవాలు జరిగినాయండి. ప్రతి ఒక్కటి కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. మన సాధకులను కలవడం, ఈసారి గురువుగారిని కలవడం నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. సరే మొదటిసారి ఇప్పుడు ఆఫ్టర్ 2 ఇయర్స్ గురువు గారిని చూసినప్పుడు మొదటిగా మీ మనసులో కలిగిన ఆలోచన గాని, చెప్పాలనుకున్నది గాని, వినాలనుకున్నది గాని ఏమైనా ఉన్నాయా? అసలు ఏంటి? చాలా మొదట అవును గురుగారు. అంటే ఆహ్, 2 సంవత్సరాలు ఏంటండి ఇది ఎడబాటు కింద అనిపించింది. అంటే మీరు మాట్లాడుతున్నారు, చేస్తున్నారు అంతా ఓకే. ఒక గురువుని చూడాలన్న ఎడబాటు ఎప్పుడూ అది అలాగే ఉండిపోయింది. కొత్తలో అయితే పెద్ద అనిపించలేదు. తర్వాత దేవతా దర్శనాలు పొందేటప్పుడు గురువుని కూడా చూడాలి అన్న ఒక సంకల్పం ఇంక అప్పటి నుంచి వచ్చేసిందండి. ఇంకా
ఒక కరెక్ట్ గా 3 నెలల సాధన రెండోది మంత్రం ఎప్పుడైతే ఇచ్చారో ఇంకా గురువుని చూడాలి అన్న సంకల్పం ఇంకా అప్పటి నుంచే ఉందండి. ఏ సందర్భం వస్తే గురువుని కలుద్దామన్న ఆ ఆ క్షణం ప్రతి ఒక్కరికి అనిపించింది. అంటే చాలా మంది నేను గమనించినప్పుడు ఈసారి వస్తారా గురుగారు, ఈసారి వస్తారా గురువుగారు అని ఒకళ్ళనొకళ్ళు అడగటం అలా జరిగింది. కానీ ఈసారి శ్రీకాళహస్తి అయితే నాకు నిజంగా తెలీదు గురుగారు మీరొస్తారని. లేకపోతే అప్పుడే ఎలాగోలని కింద మీద పడి ఎలాగోలని వచ్చేద్దును. కాకపోతే కుదరలేదు. అప్పటికి నాకు కుదరలేదు. సరే ఇంక వేములవాడ మీరొస్తారనేటప్పుడు ఇంకా నాకు ఎలా అయినా ఎళ్ళాలి. ఈసారి తప్పదింక అని జెప్పేసి ఇంకా నేను కొంచెం ఆఫీస్‌లో వాళ్ళని బతిమలాడి అవసరమైతే వచ్చి రోజుకి 2 రోజులు నేను ఎక్స్‌ట్రా చేస్తాను డ్యూటీ అని జెప్పేసేసి వాళ్ళని బతిమలాడుకొని రావడం జరిగింది. కానీ ఒకటండి గుండె నిండా చూడాలి. మీరెప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి కూడా ఆ ఆనందాన్ని అలా మోస్తాం. ఈసారి గురువుని చూస్తాం. ఈసారి గురువుగారిని చూస్తాం. గురువుగారిని చూస్తాం అంటే మనిషే గదా! నేను మనిషినే గదా! ఇది ఇందులో చూడడానికి ఏముందని అనుకోవచ్చు మిగిలినోళ్ళు. కానీ అది ఒక సాధకుడు మాత్రం తెలుస్తదండి. ఆ గురువుకి, ఆ సాధకుడు మాత్రమే ఆ బాండింగ్ ఉంటది. అది నాకనిపించిందండి. ఈసారి గురువుని చూస్తానన్న ఆనందం నన్ను నిలవనివ్వలేదు ఇక్కడైతే. అక్కడి నుంచి ఇంకా వెంటనే బయలుదేరి రావటం మిమ్మల్ని చూసినంటే ఏదో ఒక గుండెలో ఉన్న భారం ఒక్కసారిగా అలా తీసి పక్కనెట్టినట్టు ఇంకా అంటే బాధ తగ్గింది. ఆనందంతో బరువెక్కిందండి గుండె అలా అంటారు గదా! అలా అనిపించిందండి. ఒకసారే ఒక భావోద్వేగానికి లోనయ్యి ఒక ఒక అరగంట పాటు గురువుగారి కాళ్ళు పట్టేసుకొని వదలకూడదు అన్న అంటే ఆనందం లేపోతే అదేంటో నాకు తెలీదు. ఆహ్, అదండి. అలా అనిపించింది గురువుగారు. కొన్ని మాటలు రావట్లేదు. గురువుగారు బయటికి రానంత సేపు బాగుందా? బయటకొచ్చిన తర్వాత బాగుందా? అది ప్లస్సా? మైనస్సా? ఏంది రావడం? చాలా చాలా ఆనందం గురుగారు. మాకైతే చాలా ఆనందం. మిగిలినోళ్ళకి ఏం ఉపయోగం అంటే పీఠం అవతలోళ్ళకి ఉపయోగం కాదో మాకు తెలీదు గానీ గురుగారు, పీఠం వరకు కూడా చాలా మంది చాలా సంతోషంగా ఉన్నారు గురుగారు. మీరు పక్కనుండి ఆ ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వటం. మీరు పక్కనుంటే చాలు గురుగారు. ఆ పనులు ఇంకా ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళెళ్ళిపోతారు. అంటే మీరు లేకపోయినా అక్కడున్న మీరు ప్రతీదీ పర్యవేక్షిస్తారు. అయినా సరే మీరు పక్కనుంటే మాకు ఇంకా అదొక ధైర్యం. అమ్మే వచ్చి నిలబడింది, మా తండ్రే వచ్చి నిలబడ్డారన్నంత ఆనందం గురుగారు. మాకైతే చాలా ప్లస్ గురువుగారు. ఒకొక్క చిన్న చిన్న విషయాల్లో అంటే మీరు చెప్పినా సరే, ఒక చిన్న విషయంలో గలిబిలవుతూ ఉంటది. ఒక చిన్న ప్రశ్న కాడో, లేపోతే మాట పట్టింపు దగ్గరో అంటే మనోళ్ళు దాదాపుగా అంత ఇష్యూ చేయరు. కానీ ఎవరన్నా తెలిసినోళ్ళు, కొత్తోళ్ళొచ్చినప్పుడు చిన్న చిన్న మాట పట్టింపొస్తది. కానీ మీరుంటే ఆ చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉండదింక. ఎందుకంటే మీరు డైరెక్ట్‌గా ఉంటారు గాబట్టి, ఏదన్నా అక్కడ ఇష్యూ జరుగుతుంది. మీరే డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవుతారు గాబట్టి, ఆ చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉండదు. దీనివల్ల ఏంటంటే సాధకులకి ఆ యొక్క బాండింగ్ అలాగే ఉంటది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఇగో తీసుకున్నారనుకోండి, వాళ్ళకి వీళ్ళకి చెడద్ది. కానీ మీరు బయటకి రావడం వల్ల ఆ చిన్న సమస్య కూడా తలెత్తదు. సాధకుల యొక్క వాళ్ళ అనుభవం లేకపోతే బంధం అలాగే ఉంటది. కానీ మీరు బయటికి రావడం అనేది మాకు చాలా సంతోషం గురువుగారు. మీరు రావడం మాకందరికీ చాలా ప్లస్ పాయింటు. పీఠానికి కూడా ఇంకో మెట్టెక్కడానికి దీనికి కారణం గురుగారు. గురువుగారు రాకముందు అన్న సందర్భం చూసావు. గురువుగారు వచ్చినప్పుడు అన్న సందర్భం చూసావు. అసలు మేజర్‌గా వేరియేషన్ ఏంటి? ఎక్కడ బాగా మంచయింది? ఎక్కడెక్కడ చెడయింది? అదే గురుగారు. అంటే మీరు రాకముందు ఏంటంటే చెప్పాను కదా గురుగారు ఇందాక కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఒస్తది. అంటే అది మీ దాకా రాదు. మాకు మేమే సరి జేసేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మీరు నేర్పించిన పాఠాలు మాకెప్పటికి గుర్తుంటాయి గురుగారు. మా మనసులో గాని, మా మైండ్‌లో గాని. మీరిచ్చిన విలువలు ఏదైతే ఉన్నాయో అవి మేము సదా పాటించడానికి ఎప్పుడు ప్రతి ఒక్క సాధకుడు కూడా ఆ లైన్ తప్పడానికి ప్రయత్నించడు గురుగారు దాదాపుగా 100%. కానీ ఒక్కోసారి మాయకు లోనప్పుడు గాని, లేకపోతే వాళ్ళ ఇగో లోనయినప్పుడు గాని, ఒక్కోసారి చిన్నయి అంటే పెద్దయి అని చెప్పను. మీ దగ్గరకొచ్చేంత పొరపాటేం జరగదు. ఏదైనా చిన్నయి జరిగినప్పుడు కూడా ఈసారి మీరు రావడం వల్ల అలాంటి డిస్టర్బెన్స్ కూడా రాదు. ఇంతకుముందు రాజేష్ గారిని చూసాను. కొంచెం టెన్షన్ పడతాడాయన. మీరు ఎంత ఫోను లైన్‌లో ఉండి చెప్తున్నా సరే, మీరుంటారన్న నమ్మకం మాకు పక్కనున్నా కొంచెం టెన్షన్ పడతాడు. అంటూ ఏదన్నా కొంచెం ఇబ్బందయితే గురువుగారు తిడతారా? లేపోతే ఆహ్, వచ్చిన సాధకులకి ఇబ్బంది పడతారా? లేకపోతే మన
అన్న సంతర్పణ ఏమైనా ఇబ్బంది అవుతదా అని ప్రతి క్షణం ఆయన కొంచెం ఒక్కోసారి టెన్షన్ పడతా ఉంటాడు. కానీ ఈసారి చాలా ఫ్రీగా ఉన్నారు. ఆహ్, అదొకటి గమనించాను గురుగారు. సాధకులు కూడా మనకి ప్రతీది ఇంకా మామూలుగానే ఇన్వాల్వ్ అయిపోతారు మనోళ్ళు. ఇంక మిమ్మల్ని చూస్తే ఇంక తన్మయత్వంలో ఇంకా ఆళ్ళు చేసుకెళ్ళిపోవడమే అయింది గురుగారు. ఈసారైతే నేను గమనించాను గురుగారు అది. వంట వండిన విధానం గాని, వడ్డన విధానం గాని బాగా డిఫరెన్స్ ఏమైనా కనపడిందా? గతానికి ఇప్పటికి? అంటే మార్పులేమొచ్చినాయి? మార్పులు గాని, తర్వాత నెక్స్ట్ స్టేజ్ మారటం గాని ఏంటి బాగా గమనించినయి? గతానికి ఇప్పటికి. గతానికి గురుగారు. ఇప్పుడు మాకు మీరు రానప్పుడా గురువుగారు, ఇప్పుడు ప్రతీదీ ఏదన్నా ఇప్పుడు ఒక టేబుల్ అక్కడ మేమెయ్యాలంటే ఫస్ట్ మేము ఫోటో తీసి మీకు పెట్టడం, మీరు పలానా ప్లేస్ అని చెప్పడం, అది జరిగేది. కొంచెం గ్యాప్ ఉండేది. ఈ లోపుల అక్కడ ఏమవుతదంటే, మనం స్టార్ట్ అయిపోతున్నాం అనగానే ఇక స్వీకరించేవాళ్ళు రెడీగా ఉంటారండి. రెడీగా ఉండి ఏమవుద్దంటే ఒక్కోసారి లైన్ తోపులాట అవ్వడమో, లేకపోతే ఆళ్ళు తోపులాట అయ్యేటప్పటికి మన సాధకులు టెన్షన్ పడతారు. అంటే ఏదన్నా వచ్చి స్వీకరించడానికి వచ్చినోళ్ళకి ఇబ్బందవుద్దేమో అన్న టెన్షను. ఇప్పుడు గబుక్కున వాళ్ళని లైన్‌లో పెట్టాలి. లైన్‌లో పెట్టడానికి కొంచెం గద్దించవలసి ఉంటది. అమ్మ కొంచెం లైన్‌లో రండని అలా ఎంత సున్నితంగా చెప్పినా ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు వినకపోవచ్చు. ఆళ్ళకి కొంచెం గద్దించవలసొస్తది. అక్కడ టెన్షన్ పడతారు మనోళ్ళు. కానీ మీరిక్కడ స్వయంగా ఉండడం వల్ల మాకు టెన్షన్ లేదు గురుగారు. ఆ టయానికి అక్కడ మీరిక్కడ పెట్టామంటే పెట్టేయడం. ఆహ్, అది మీరే స్వయంగా వచ్చి చూస్తారు గాబట్టి మాకు ఆ టెన్షన్ ఉండదు. ఆ టెన్షన్ లేకపోతే ప్రతీదీ సాఫీగా ఎళ్ళిపోద్ది గురువుగారు. అదొకటి గమనించాను గురువుగారు ఇక్కడ. తర్వాత జనం గురుగారు ఒక్కోసారేంటంటే కొంచెం చిన్న చిన్న గ్యాప్‌లొస్తాయి గానీ ఈసారి జనం అంటే మీరుండడం వల్ల మరి నాకు తెలీదు. ప్రతి ఒక్కళ్ళు ఆ యొక్క అనుభూతి చెందడంతో పాటు తర్వాత ఈసారి నేను ఈ భైరవులు కూడా ఎక్కువ రావడం చూసాను గురుగారు. మామూలుగా అయితే అంతమంది భైరవులు రారు. నేను చూసిన ప్రతిసారి ఒక్కళ్ళో లేదా ఇద్దరో వస్తారు. ఈసారి భైరవులు మాత్రం ఎక్కువొచ్చారు. అదొకటి గమనించాను. తర్వాత జనం కూడా అంటే ఒక చోట వచ్చేవాళ్ళుంటారు. ఒక చోట రానోళ్ళుంటారు గానీ ఇక్కడ లైన్ మాత్రం ఎక్కడ తగ్గలేదు గురుగారు. మాములుగా ఫస్ట్ చూస్తే ఆళ్ళిక్కడ ఈగ కూడా లేదు. అంటే స్వీకరించేవాళ్ళు ఎవరు లేరు. తీరా చూస్తే స్టార్ట్ అయ్యేటప్పటిలోకి ఇంక ఆ లైన్‌కి ఎడతెగలేదు. ఎక్కడ కూడా గ్యాపొచ్చి మనం మనం పెట్టలేక ఇబ్బంది పడ్డాం గానీ అంటే పెట్టలేక అంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది గానీ లైన్ అయితే ఎక్కడ ఆగలేదు. అదొకటి గమనించాను గురువుగారు. అంటే మీరున్నారు అది ఒక మా గురువుగారు ఉన్నారన్న ఇదితో మనోళ్ళు ఎంత డెడికేషన్‌తో చేస్తారో జనాలు కూడా అలాగే వచ్చారు. ఒక ఆకర్షణ. అదొకటి గమనించాను గురువుగారు. ఈ మామూలుగా మిగిలినట్లికి దీనికి. మొదటిసారిగా శ్రీమూర్తులకి అగ్ని ఆరాధన ఇచ్చా. ఏంది దాని మీద మీ అభిప్రాయం? చాలా మంచిది గురుగారు. అంటే శ్రీమూర్తులు ఒక్కోసారి ఆళ్ళొచ్చి అలా చూస్తా ఉంటారు. వాళ్ళ కూరగాయల వరకే ఇప్పటి వరకు అంటే మీ ఉద్దేశ్యం ఏంటి? ఆళ్ళు ఇబ్బంది పడతారన్న ఉద్దేశం. అంటే అక్కడ ఇబ్బంది పడ్డారంటే మళ్ళా ఎంతో కొంత అక్షింతలు తినవలసొస్తది. అంటే అక్షింతలు కాదని అలాగని కాదు గురుగారు. వాళ్ళు ఇబ్బంది పడ్డారంటే డిస్టర్బ్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే మనకంటే సున్నితంగా ఉంటారు. వాళ్ళు డిస్టర్బ్ అయ్యారంటే వచ్చిన అనుభవాన్ని మిస్ అవుతారన్న ఉద్దేశంతో ఆహ్, ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో మీరు ఇప్పటి వరకు ఇవ్వలేదు. కానీ మీరెప్పుడైతే స్వయంగా రావడం జరిగిందో మా మీద స్త్రీ అధికారత అది వచ్చింది గురువుగారు. వాళ్ళకైతే ఖచ్చితంగా. వాళ్ళు చాలా సంతోషిస్తారు గురుగారు. ఇప్పుడు మాకంటే ఎక్కువ సంతోషిస్తారు త్రిమూర్తులు. ఇప్పటి వరకు మాకే అవకాశం దొరికింది. అంత అదృష్టం మేము చేసుకున్నాం. కానీ ఈసారి శ్రీమూర్తులు కూడా రావడం నిజంగా అంటే మా సాధకులకి, మాకు ఆళ్ళకి రావడం అనేది మాకు సంతోషంగా ఉంది గురుగారు. కేవలం అది మీరు బయటికి రావడం వల్ల, మీరు స్వయంగా ఉండి అక్కడ ఉండడం వల్ల ఆ డిస్టర్బెన్స్ రాదు. అంటే ఏదో తప్పు చేయడం, లేకపోతే ఇబ్బంది పడడం, ఆహ్, కమ్యూనికేషన్‌లో ఎక్కడ గ్యాప్ రాకుండా ఉండడం. దానివల్ల వాళ్ళు డిస్టర్బ్ అవ్వరు. వాళ్ళిచ్చిన అనుభవాన్ని ప్లెజెంట్‌గా ఇంటికి వెళ్ళిపోతారు. అది అదొకటి చాలా మేజర్ పాయింట్ గురుగారు. మీరు బయటకి రావడం అనేది స్త్రీమూర్తులకి మాకన్నా వాళ్ళకి ఇంకా ప్లస్ పాయింట్ గురుగారు. ఆ విషయంలో. మాకు చాలా సంతోషంగా ఉంది గురుగారు. వాళ్ళకి కూడా ఇవ్వటం. తర్వాత మొదటిసారిగా కంప్లీట్‌గా లైవ్ ఇచ్చావు. అసలు ఆ లైవ్ ఏ రకంగా ఉపయోగపడిందంటావు? మీకు తర్వాత ఏమైనా తెలిసిందా? అసలు ఏంటి ఇవ్వటం మంచిదేనంటారా?
ఒకళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు గురుగారు. అంటే మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్‌గా అనిపించిందని జెప్పేసేసి మీరు తర్వాత దాన్ని రివ్యూ కింద చెప్పారు. లైవ్ ఇవ్వడం అనేది నిజంగా మనకి మంచిదే గురువుగారు. ఈసారి అంటే ప్రతిసారి ప్రతి అన్న సందర్భంలో మనకు ఒక మెట్టు ఎక్కుతా వస్తుంది కాబట్టి పీఠం తప్పకుండా ఈరోజు ఒకళ్ళిద్దరే అవ్వచ్చు. కానీ రేపొద్దున్న ఈ ఈ భవిష్యత్తులో ఈ సంఖ్య చాలా పెద్దది పెరుగుద్ది గురుగారు. ఇక్కడికి రాలేనోళ్ళకి ఓహ్! గురువుగారు ఇక్కడ స్వయంగా వచ్చారు. లేపోతే వాళ్ళకి భౌతికంగా వాళ్ళకి అక్కడ లేకపోయినా కనీసం అది చూసుకుంటే ఆనందపడే అవకాశం వాళ్ళకి కల్పిస్తున్నందుకు నిజంగా అదొక మంచి ఆలోచన గురువుగారు. దాని పట్ల కూడా కొంచెం సంతోషంగా అనిపించింది. ఈసారి లైవ్ ఇవ్వడం అనేది. అంటే ఇంతకుముందు ఎప్పుడు మన గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒకసారి లైవ్ ఇచ్చాం. దాని తర్వాత ఇంకా ఏమి లైవ్‌లో వచ్చినట్టు నాకు అనిపించలేదు గురువుగారు. అంటే నేను గమనించలేదు. మరి నిజంగా లేవో నాకు తెలీదు. ఈ తర్వాత ఈసారి ఇచ్చాం. ఆహ్, బావుంటది గురుగారు. ఇక్కడికి రాలేనోళ్ళకి అదొక ఆత్మ సంతృప్తి కింద వాళ్ళకే ఉంటది. ఇంక రాలేదే కుదరనోళ్ళు ఒక చిన్న చిన్న ఇబ్బందులుండి రాలేకపోయినోళ్ళుంటారు. అక్కడుండి మనం లైవ్ ఇవ్వడం వల్ల చూసుకోవడం అది నిజంగా అదొక టెక్నికల్ ఆహ్, ఆహ్, మంచిది గురుగారు. తర్వాత అక్కడ అన్న సందర్భం జరుగుతున్నప్పుడు, తర్వాత ఆ చెరువు చుట్టూ తిరుగుతున్నప్పుడు, మీ ఫ్లాష్ బ్యాక్‌లన్నీ గుర్తొచ్చినాయా? మీరు తిట్టించుకున్నయి, మీరు చేసిన తప్పులు, జూమ్ కాల్స్‌లో అక్షంతలేయించుకున్నయి అన్నీ గూడా గురువుగారు ఈయనే గదా అన్నది, మమ్మల్నే ఈయనే గదా అన్నది అని జెప్పేసి అలాంటియి ఏమన్నా గుర్తొచ్చి ఏమనుకున్నారో ఏంటి? ఏం జరిగిందక్కడ? అదే గురుగారు. అంటే మాకెప్పుడు మీరెప్పుడన్నా అక్షింతలేస్తే అంటే ఇది కరెక్ట్ చేసుకోవాలి అని అనిపిస్తది గానీ, బాధ ఎప్పుడు ఏయదు గురుగారు. ఎవరు మా తండ్రి గదా మమ్మల్ని తిట్టేది. పోనీ పొరపాటు చేశాను. నా పొరపాటు సరి చేయడానికి నా తండ్రి, నా గురువు తిట్టాడు. దాన్ని ఇ అదంతా నాకు అలాగే అనిపిస్తది గురుగారు. దాదాపుగా మనోళ్ళందరూ అలాగే ఫీల్ అవుతారు. ఇప్పుడు సిద్ది పొందిన మరి కొత్తగా వచ్చేవాళ్ళు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలీదు. దాదాపుగా మా టీమ్‌లో ఉన్నంత వరకు సిద్ది పొందినోళ్ళ వరకు ఎవరు ఫీల్ అవ్వరు గురుగారు. అదో ఆ భయం ఎప్పుడూ ఉంటది. ఆ భయము, గౌరవం, ఆ భక్తి మొత్తం అన్నీ కలిసుంటాయి గురువుగారు. మిమ్మల్ని చూస్తే అది నవ్వుతో పాటు ఎక్కువ ఆనందమే గురువుగారు. ఒక ఆనందాన్నే ఎక్కువ నేనైతే అనుభవించానక్కడ. మిమ్మల్ని చూస్తా ఉంటుంటే ఆ ఆనందమే ఎక్కువ అనిపించింది. అది చిన్న చిన్నగా అప్పుడప్పుడు ఆహ్, మేము మాములుగా ఇప్పుడు ఎవరన్నా సాధకులొచ్చారనుకోండి, ఎవరన్నా చిన్న ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. "ఏరా నిన్ను ఇలా అక్షింతలేసారా" అని చిన్న చిన్నగా నవ్వుకుంటూ ఉంటారు. అంటే ఎవరిని నొప్పించకుండా సాధనమే మేము చిన్న చిన్నగా జోకులేసుకుంటాం. అలాగే మిమ్మల్ని చూసి చిన్న చిన్నగా అప్పుడప్పుడు నవ్వుకోవడం జరిగింది గానీ, ఎవరో బాధపడినోళ్ళైతే ఉండరు గురువుగారు. అదొకటి మిమ్మల్ని అంటే అది లైవ్‌లో చూడడం మాకు చాలా ఆనందం అనిపిస్తుంది గురువుగారు. అది ఎన్ని సార్లు చెప్పినా నాకైతే తనివి తీరట్లేదు. గ్రూప్ డిస్కషన్ ఎలా అసల ఏంది ప్లస్? ఏంది మైనస్? గ్రూప్ డిస్కషన్ పెట్టడం వల్ల ఉపయోగం ఏం కలిగిందసల మేజర్‌గా మీరు అబ్జర్వ్ చేసింది? ప్లస్, మైనస్ అంటే అసలు అక్కడ మైనస్ అనడానికి అక్కడ తావే లేదు గురుగారు. ఎందుకంటే మేము ఎప్పటినుంచో గత 2 సంవత్సరాలుగా మాకు కావాల్సిందదే. ఒక ఆహ్, ఒక ఆధ్యాత్మిక గురువు, ఒక ఆధ్యాత్మిక తండ్రి పర్యవేక్షణలో మేముండాలి. మా మా ఆశ, మా కోరిక కూడా అదే గురుగారు. మీరు చెప్తా ఉంటుంటే మేముండాలి. మీరు చెప్పింది మేము వినాలి. మా జీవితంలోని మమ్మల్ని ఉద్ధరించుకోవాలి. మా కుటుంబాలకు మేము సహాయపడాలి. ఎంతో కొంత మీరు చెప్పిన ఆ సేవా భావంతో సమాజానికి ఏమన్నా ఉపయోగపడాలి. ముందు మనల్ని ఉద్ధరించుకోవాలంటే మాకు ఆ ఆత్మస్థైర్యం కావాలి. అది మీరు పక్కనుండి మాకిస్తానంటే ఇంక మాకు అంతకంటే కావాల్సిందేముంటది గురుగారు. ప్రతి ఒక్క సాధకుడికి ఒక గురువు పక్కనుండడం అది చాలా అవసరం అనిపిస్తది గురుగారు. కానీ ఆ గ్రూప్ డిస్కషన్ నిజంగా నాకు చాలా ప్రత్యేకం గురుగారు. ఇప్పటి వరకు జరిగిన ఒక ఎత్తయితే ఆ గ్రూప్ డిస్కషన్ మీరు పక్కనుండి చెప్పడం అనేది నాకు వేరేలాగా అనిపించింది. అంటే చాలా మంచిగా అనిపించింది. ఒక విశిష్టమైన ప్రక్రియకి తెరలేపారు గురుగారు ఈసారితో. అది నిజంగా కంటిన్యూ అయ్యి చాలా ఆహ్, విజయవంతం అవుతదని నేను అనుకుంటున్నాను గురుగారు. మాకది చాలా ప్లస్ పాయింట్. ఎవరికన్నా ఏదన్నా ఒక భావం, ఒక బాధ లేపోతే ఏదన్నా ఉన్నా వెంటనే మీతో షేర్ చేసుకొని దానికి మేము దాని నుండి విముక్తి అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంది గురుగారు. మైనస్ అంటే ఏం లేదు గురుగారు. అంతా ప్లస్సే.
మేము వెయిట్ చేసేదే దాని గురించి గురుగారు. ప్రతి సాధకుడు. ఈ అన్న సంతర్పణ చేసేటప్పుడు మీరు చెప్పేది మీ కర్మలు తొలగించుకోవడానికి, తర్వాత 10 మంది ఆకలి తీర్చడానికి అని చెప్తారు. కానీ ఎప్పుడైతే ఆకలి తీరిన వారు, స్వీకరించిన వారు ఎప్పుడైతే ఆ మాట అంటారో, ఆ కళ్ళలో నుంచి ఆనందం వాళ్ళని మనం చూస్తాం. మనకి కడుపు నిండిపోద్ది గురుగారు. బహుశా మీ సంకల్పం అదే అయ్యుండొచ్చు. మాకదే ఆ ఒక్క మాట గురించి మనం ఇంత పరితపిస్తాం. అంటే పరితపించడం అంటే మన సేవ కింద అనిపించదు. అప్పటి వరకు అక్షింతలు తింటాం, తర్వాత కింద పడతాం, మీద పడతాం ఏమన్నా జరగని. అక్కడ పని మనం చేస్తాం అంతవరకు. చేస్తాం. ఒక్క ఆళ్ళన్న మాటతో, వాళ్ళు చూసిన ఒక్క చూపుతో అప్పటి వరకు చేసిన అలసిపోయిన శరీరం ఒక్కసారిగే చార్జ్ అయిపోద్ది. ఆ ఒక్క మాట గురించి. అది ఈ కాళహస్తిలో గాని, తర్వాత ఇక్కడ గాని గమనించాను గురువుగారు. అంటే చాలా సార్లు మరి ఇంతకుముందు ఈ మాటలు రాలేదు. కానీ ఈ మధ్యనే వింటున్నాను గురువుగారు. మన ద్రాక్షారామంలో కూడా అలాగే అన్నారు. ఇది శ్రీకాళహస్తి తర్వాత ఇది కూడా. ఇప్పుడు ఈ మధ్యన వింటున్నాను ఈ మాటలు. చాలా ఎనర్జీగా ఉంది గురువుగారు. ఇంకా మన పీఠం ఇంకా ఎనక్కి తగ్గడానికే ఆస్కారం లేదు. ముందుకే తప్ప ఇంక ఎనక చూసే అవకాశం లేదు అనిపిస్తదంట ఒకసారి.